హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 31 మే లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత ఫీ అనేది పెరుగుతోంది. సో ఫీ అనేది పెరుగుతుంది. ఆన్లైన్ ఫీ 10,000 రూపీస్, ఆఫ్లైన్ ఫీ 20,000 రూపీస్ 1 జూన్ నుంచి పెరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, ట్రై టు జాయిన్ బిఫోర్ 31 మే. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఆప్షనల్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వడానికి రైట్ టైం ఇది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి డిసెంబర్ లోపు ఆప్షనల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోమని రికమెండ్ చేస్తారు ఎవరైనా. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ ఎల్టెక్స్ క్లాసెస్లో మనం అందిస్తున్నాం. వీటిలో మీరు ఏది జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటంటే ఒకదాని నుంచి ఇంకో దానికి మీరు స్విచ్ అవ్వాలన్నా స్విచ్ అవ్వచ్చు. సో మీకు ఫీజు కేవలం 20,000తో స్టార్ట్ అవుతుంది. ఎయిదర్ యూ జాయిన్ రికార్డెడ్ ఎట్ 20,000 ఆర్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఎట్ 25,000. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు 31 మే లోపు. సో కోర్సుకి లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు మనం కవర్ చేసాం డీటెయిల్డ్గా. ఇది బిగినర్స్ కోసం. ఇప్పుడిప్పుడే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు దీంతో స్టార్ట్ చేయొచ్చు. కేవలం 10,000 రూపాయలు పే చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. నచ్చితే తర్వాత మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వాలి. సో ఇవాల్టి ఆర్టికల్ టైటిల్ వచ్చేసి బ్రింక్మెన్షిప్ అంటే తెగేదాకా లాగడం అన్నట్టు అనమాట. అంటే ఏదైనా ఫారిన్ పాలసీలో కానీ పాలిటిక్స్లో కానీ ఇద్దరి మధ్య ఇష్యూని వెంటనే సామరస్యంగా పరిష్కరించుకోకుండా దాని ఇంకా ఎదురు వాళ్ళని రెచ్చగొట్టి సాగదీసి అంటే ఇంకా కొలాప్స్ అయిపోతుంది, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్న స్టేజ్ వరకు తీసుకెళ్తే అప్పుడు వాడు మనం చెప్పింది వింటాడు అనే స్ట్రాటజీ అనమాట. మనం అంతవరకు వెళ్తే కానీ వాడికి విలువ తెలియదు. సో అంతవరకు తీసుకెళ్దాము, అప్పుడు మనం చెప్పిన మాట వాడు వింటాడు, మనకి నెగోషియేటింగ్ పవర్ వస్తుందని చెప్పేసి ఇట్ కుడ్ బి బిట్వీన్ 2 కంట్రీస్ ఆర్ 2 పార్టీస్ ఆర్ 2 పీపుల్, 2 పర్సన్స్, ఎలాగైనా జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 దేశాలు మధ్య యుద్ధ వాతావరణం తీసుకోండి. నేను యుద్ధానికి వెళ్ళిపోతానని భయపెడితే వాడు తగ్గుతాడు అని చెప్పి ఇటువైపు వాళ్ళు ట్రై చేసి అటువైపు వాళ్ళు అలాగే ట్రై చేస్తే ఏమవుతుంది, నిజంగా యుద్ధం వస్తుంది. అంటే ప్రయత్నం ఏంటంటే నా మాట వినకపోతే నేను యుద్ధం వరకు వెళ్ళిపోతాను, నేను ఎంతకైనా తెగిస్తాను అని చెప్పి అగ్రెసివ్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అటువైపు వాడు భయపడి వెనకడుగు వేస్తాడనేది ఉద్దేశం అనమాట. అట్లా అగ్రెసివ్ స్ట్రాటజీస్తో తెగేదాకా లాగడం ద్వారా అడ్వాంటేజ్ పొందాలి అని ప్రయత్నం చేయడాన్ని బ్రింక్మెన్షిప్ అని చెప్పి అంటాం. సో ఇది ఎందుకు ఏ కాంటెక్స్లో వాడారంటే అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టిక్యులర్ వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి అమెరికాలో ఏం జరుగుతుంది? అమెరికాలో 1917లో మొట్టమొదటిసారి అప్పుడు వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడు అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, సో దే నీడెడ్ లాట్ ఆఫ్ ఫండ్స్. ఎప్పుడైనా సరే వార్ అనేసరికి చాలా ఫండ్స్ అవసరం. సో ఫండ్స్ కోసం దే వెంట్ ఫర్ డెట్కి వెళ్ళినప్పుడు అప్పటి అమెరికన్ కాంగ్రెస్ డెట్కి అలో చేసింది, అప్పు తీసుకోవడానికి అలో చేస్తూ ఒక బిల్లు తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి ఆ బిల్ అంటే, ఆ బిల్లు పేరు మనకి సెకండ్ లిబర్టీ బాండ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు 1917. సో దీని ద్వారా ఏం చెప్పారంటే, మీరు అప్పు కావాలంటే తీసుకోవచ్చు. సో యూ కెన్ టేక్ డెట్ ఎలా తీసుకుంటారు? బై ఇష్యూయింగ్ బాండ్స్. కాకపోతే దేర్ ఈజ్ ఎ సీలింగ్ అంటే అప్పర్ లిమిట్. సీలింగ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి పైన ఉండేది కదా మన సీలింగ్, ఇది అప్పర్ లిమిట్ అనమాట. సో ఒక పర్టికులర్ లిమిట్కి మించి మీరు తీసుకోవడానికి లేదు. ఆ లిమిట్ క్రాస్ చేయాలి అంటే కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. కాంగ్రెస్ అంటే అమెరికాలో పార్లమెంట్ లాగా అనమాట. సో కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా లిమిట్ని మీరు క్రాస్ చేయలేరు అని ఒక అప్పర్ సీలింగ్ పెట్టి అంతవరకు, ఆ లిమిట్ వరకు మీరు అప్పు తీసుకోవచ్చు అని ఎవరు చెప్పారమ్మా? ఈ సెకండ్ లిబర్టీ బాండ్ యాక్ట్ అనేది చెప్పింది. సో ఎప్పుడైనా సరే ఆ లిమిట్ క్రాస్ చేయాల్సి వస్తే కాంగ్రెస్ అప్రూవల్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే 2 రకాలు. ఒకటి టెంపరీగా అప్రూవల్ ఇచ్చేది కాంగ్రెస్, లేదా పర్మనెంట్గా సీలింగ్ని పెంచేవాళ్ళు. ఎయిదర్ టెంపరీగా ఈ పర్టికులర్ ఇయర్ వరకు మీరు తీసుకోవచ్చు, తర్వాత తీర్చేయాలనేది ఒక ఆప్షన్, లేదా సీలింగ్ని అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళడం, అది ఇంకో మార్గం అనమాట. సో ఈ రకంగా మనకి 70-80 టైమ్స్ 1917 నుంచి లేటెస్ట్ 2021 వరకు 70-80 టైమ్స్ పెంచి లేటెస్ట్ లిమిట్ ఏంటంటే $31.4 trillion ఈజ్ ద కరెంట్
డెట్ సీలింగ్ లిమిట్ ఎంత? $31.4 ట్రిలియన్ ఈజ్ ది కరెంట్ డెట్ సీలింగ్ లిమిట్ అనమాట. సో ఈ లిమిట్ వరకు ఇప్పుడు చెప్పడం జరిగింది, మనం అప్పు తీసుకోవచ్చు. ఈ లిమిట్ క్రాస్ చేయాలి అంటే కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి. సో కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వకపోతే మీరేమవుతారు? డెట్ సీలింగ్ లిమిట్ క్రాస్ అవ్వదు, సో క్రాస్ చేయలేరు. సో కాబట్టి కొత్త అప్పులు అనేవి రావు. కొత్త అప్పులు అనేవి రాకపోతే నష్టం ఏంటి? పాత అప్పుల మీద కట్టాల్సిన వడ్డీ కావచ్చు, ఎంప్లాయీ శాలరీస్ కావచ్చు, గవర్నమెంట్ ఫంక్షన్ అవ్వడానికి అవసరమైన మనీ కావచ్చు, లేని సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు. అలా లేని సిచ్యువేషన్ క్రియేట్ అయితే పాత అప్పులకి ఇవ్వాల్సిన రీపేమెంట్ కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ పేమెంట్ కావచ్చు, డిఫాల్ట్ చేసే పరిస్థితి వస్తుంది. డిఫాల్ట్ అంటే చెల్లించలేని పరిస్థితి. సో అమెరికన్ గవర్నమెంటే తను తీసుకున్న డెట్ని చెల్లించలేని పరిస్థితి వస్తే ఆబ్వియస్గా క్రెడిట్ రేటింగ్ అనేది పడిపోతుంది, ప్రజలకి వ్యవస్థ పైన నమ్మకం పోతుంది, వడ్డీ రేట్లు పెరిగిపోతాయి, చాలా ఇష్యూస్ వస్తాయి. వాటన్నిటిని డిస్కస్ చేస్తూ ఎడిటోరియల్ సాగింది, మనం చూద్దాం ఒకసారి. రిపబ్లికన్స్ షుడ్ నాట్ పుట్ పార్టిసన్ గోల్స్ అహెడ్ ఆఫ్ ద గ్రేటర్ పబ్లిక్ గుడ్. సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మరి ఇక్కడ నడుస్తుంది, అక్కడ అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకవైపు రిపబ్లికన్స్, ఇంకోవైపు డెమోక్రాట్స్. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జో బైడెన్, హీ బిలాంగ్స్ టు డెమోక్రాటిక్ పార్టీ. బట్ కాంగ్రెస్లో మెజారిటీ ఎవరికి ఉంది అంటే, కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంట్ అలా పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి అలాగా. కాంగ్రెస్లో మెజారిటీ ఎవరికి ఉందంటే రిపబ్లికన్స్కి ఉంది. సో ప్రెసిడెంట్కి ఫండ్స్ కావాలంటే ఎడిషనల్ ఫండ్స్ కావాలంటే డెట్ సీలింగ్ లిమిట్ పెంచాలంటే ఇక రిపబ్లికన్స్ డామినేట్ చేస్తున్న కాంగ్రెస్లో అప్రూవల్ అనేది రావాలి. వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు, అది సిచ్యువేషన్. అయితే మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటుందో వాళ్ళే కదా ప్రభుత్వంలో ఉంటారు. అది ఇండియాలో, అమెరికాలో అలా కాదు. అమెరికాలో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సెపరేట్. ఎగ్జిక్యూటివ్కి ఎలక్షన్స్ సెపరేట్గా జరుగుతాయి, లెజిస్లేచర్కి ఎలక్షన్స్ సెపరేట్గా జరుగుతాయి. ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఇండియాలో. బట్ అమెరికాలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ దేనికవి సెపరేట్గా ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఏ పార్టీకి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటారో అదే పార్టీ కాంగ్రెస్లో కూడా ఎక్కువ మెజారిటీ ఉంటుందని చెప్పడానికి లేదనమాట. సో అది ఈ రివర్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం రాస్తున్నారు? రిపబ్లికన్ షుడ్ నాట్ పుట్ పార్టిసన్ గోల్స్ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి, రిలేటెడ్ టు దేర్ పార్టీ అంటే వాళ్ళకి మాత్రమే సంబంధించిన గోల్స్ని ముందు పెట్టుకోకూడదు. అహెడ్ ఆఫ్ ది గ్రేటర్ పబ్లిక్ గుడ్. ప్రజాక్షేమం అనేది చూడాలి, దానికంటే పార్టీ సంక్షేమం ముందు కాదు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తే మనకి అడ్వాంటేజ్ వస్తుంది అని ఆలోచించకుండా గ్రేటర్ పబ్లిక్ గుడ్ని దృష్టిలో పెట్టుకొని అప్రూవల్ ఇవ్వాలి అనేది దీని యొక్క సెంటెన్స్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మేము అప్రూవల్ ఇస్తాము, కాకపోతే మీరు స్పెండింగ్ కట్స్ చేసుకోవాలని చెప్పి లింక్ పెడుతున్నారు. సో మీ డెట్ సీలింగ్కి మేము అప్రూవల్ ఇస్తాం, కాకపోతే మీరు స్పెండింగ్ అంటే మీరు ఏవైతే నెక్స్ట్ చేయబోతున్న స్పెండింగ్ అనేది కట్ చేసుకోవాలి, బాగా తగ్గించుకోవాలి అని నెగోషియేట్ చేస్తున్నారు అన్నమాట రిపబ్లికన్స్. స్పెండింగ్ కట్ చేస్తే ఏమవుతుంది? జో బైడెన్ చేతులు కట్టేసినట్టు ఉంటుంది. ఎలక్షన్స్ రాబోతున్నారు నెక్స్ట్ ఇయర్. ఈ ఎలక్షన్స్ ముందు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ చేస్తే వాళ్ళ చేతులు కట్టేసినట్టు అవుతుంది. అప్పుడు అతను ఏమీ చేయలేడు. సో 2024 ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీ మళ్ళీ గెలవచ్చు అనేది వీళ్ళ వ్యూహం అనమాట. దానికి జో బైడెన్ ఒప్పుకోవట్లేదు. సో ఇలా స్టక్ అయిపోయింది అమెరికా. ద యూఎస్ ఈజ్ క్లోజ్ టు బ్రీచింగ్ ఇట్స్ $31.4 ట్రిలియన్ డెట్ సీలింగ్. ఆల్రెడీ చెప్పాను మీకు. బ్రీచింగ్ అంటే దాన్ని క్రాస్ చేసేసే దానికి చాలా దగ్గరకు వచ్చేసింది. ద గవర్నమెంట్ ఇంపోజ్ లిమిట్. ఏం డెట్ సీలింగ్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇంపోజ్ లిమిట్ ఆన్ ది టోటల్ ఫండ్స్ ఇట్ కెన్ బారో టు పే ఫర్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఆబ్లిగేషన్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్, మిలిటరీ శాలరీస్, ట్యాక్స్ రిఫండ్స్, మెడికేర్, సోషల్ సెక్యూరిటీ. సో ఆల్రెడీ ఉన్న డెట్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి, అలాగే మిలిటరీ శాలరీస్కి, ట్యాక్స్ రిఫండ్స్కి, మెడికేర్కి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి, వీటన్నిటికీ అవసరమైన ఫండ్స్ ప్రభుత్వం దగ్గర సరిపడా లేకపోతే అప్పు తీసుకోవాలి. అప్పు ఆల్రెడీ సీలింగ్ లిమిట్ వరకు తీసేసుకున్నారు, ఎడిషనల్గా తీసుకోవడానికి వీళ్ళు అప్రూవల్ ఇవ్వట్లేదు. ఆ లిమిట్కి చాలా దగ్గరికి వచ్చేసింది. ఇది పరిస్థితి ఇప్పుడు. ఏ బ్రీచ్ అంటే వైలేట్ చేయడం, ఆ లిమిట్ని క్రాస్ చేసే పరిస్థితి. షుడ్ ఇట్ హ్యాపెన్ బై June 1 డెడ్ లైన్ అంటే బ్రీచ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ లిమిట్ క్రాస్ చేసేస్తే ఇంకా మరి ఫర్దర్ అప్పు తీసుకోవడానికి ఉండదు. వీళ్ళు అప్రూవల్ ఇవ్వట్లేదు, అది క్రాస్ చేస్తే ఫర్దర్ అప్పు తీసుకోవడానికి ఉండదు. సో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. అది ఒకవేళ June 1 డెడ్ లైన్ లోపు జరిగిపోతే రిస్క్స్ అండ్ ఎకనామిక్ డిబాకిల్ దట్ కుడ్ లీడ్ టు ఏ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్. ఒకవేళ జరిగితే ఏమవుతుంది? అది ఒక ఎకనామిక్ డిబాకిల్ అంటే గ్రేట్ ఫెయిల్యూర్కి దారి తీయొచ్చు. దానివల్ల క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్ అవ్వచ్చు. క్రెడిట్ రేటింగ్ అంటే మనకి ఎవరిస్తారు? మనకి 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మూడీస్, ఫిచ్, S&P అని 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ క్రెడిట్ రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కంట్రీస్కి క్రెడిట్ రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి.
ఎరిడిగా కంట్రీకే. సో యూఎస్కి ఇప్పుడు టాప్ రేటింగ్ ఉంది. అమెరికాయే తన డెట్ని రీపే చేయలేక డిఫాల్ట్ చేసింది అనుకోండి, రేటింగ్ ఒకసారిగా డౌన్ గ్రేడ్ అయిపోతుంది. డౌన్ గ్రేడ్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ టైం అమెరికా ఎప్పుడైనా బాండ్ ఇష్యూ చేసినా సరే తక్కువ వడ్డీ ఇస్తానంటే ఎవరు తీసుకోరు. అంటే రేటింగ్ బాగుంటే తక్కువ వడ్డీ అయినా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కార్పొరేట్ కంపెనీ బాండ్ ఇష్యూ చేసింది, గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసింది. మనం ఎవరు బాండ్ కొనడానికి ఇష్టపడతాము? గవర్నమెంట్ది. ఎందుకు? సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుందని. కార్పొరేట్ అయితే కొంచెం రిస్క్ ఉంటుంది, కంపెనీ ఎత్తేస్తే మన పరిస్థితి అని భయం ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్ బాండ్కి వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది, కార్పొరేట్ బాండ్కి వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది? తక్కువ వడ్డీ ఇస్తానంటే నీకంటే గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తారు. సో గవర్నమెంట్ది ఉన్నా నీ దగ్గరికి రావాలంటే నువ్వు తనకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వాలి. అందుకని కార్పొరేట్ వాడు ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. అలాగే 2 గవర్నమెంట్స్ ఇష్యూ చేసాయి అనుకోండి బాండ్స్, 2 గవర్నమెంట్స్ బాండ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏ గవర్నమెంట్కి రేటింగ్ బాగుందో, ఏ గవర్నమెంట్కి రేటింగ్ బాగాలేదనే ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్కి రేటింగ్ బాగాలేదనుకోండి, రేటింగ్ పడిపోయింది అనుకోండి, అమెరికన్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఎక్కువ వడ్డీ ఇస్తానంటే తప్పితే వచ్చే పరిస్థితి ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయంటే మీనింగ్ అది. విత్ నాక్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ సోరింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. చెప్పాను కదా, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. ట్యాంకింగ్ స్టాక్ మార్కెట్స్. ఒక్కసారిగా అమెరికన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి, ఇన్వెస్టర్స్కి దానిపై నమ్మకం కోల్పోతుంది. అప్పు తీసుకొని చెల్లించలేకపోయింది ప్రభుత్వం, ఇక్కడే మనం ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవచ్చు. ఇన్వెస్టర్స్ అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇంటర్న్ వుడ్ హ్యావ్ ఎ డిలిటీరియస్ ఇంపాక్ట్. డిలిటీరియస్ అంటే హార్మ్ఫుల్, ఇంపాక్ట్ అంటే ప్రభావం, ఆన్ రిటైర్మెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్. సేవింగ్స్ అకౌంట్స్, రిటైర్మెంట్ అకౌంట్స్ని జనాలు డబ్బులు విత్డ్రా చేసేస్తారు, ఎవరు మెయింటైన్ చేయరు. ఎందుకంటే ప్రభుత్వం డిఫాల్ట్ చేస్తుందంటే ఈ డబ్బులు తీసేసుకుంటుందన్న భయం అని కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రజలకి ఫినాన్షియల్ సిస్టమ్ పైన నమ్మకం ఉంటేనే డబ్బులు సేవ్ చేస్తారు. సిస్టమ్ పైన నమ్మకం లేకపోతే దే విల్ నాట్ కీప్ ద మనీ, సో దే విల్ విత్డ్రా. అవి తగ్గిపోవచ్చు. అలాగే పేస్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ డల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్, రిటైర్మెంట్ ఫండ్స్ అవన్నీ ఉంటేనే మనకి ఇండస్ట్రీకి అవసరమైన ఫండ్స్, లోన్స్ వీటన్నిటికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి కూడా ఆ రిటైర్మెంట్ ఫండ్స్ ద్వారా మళ్ళీ డెట్ ఇష్యూ చేసి ఇలా రకరకాలు చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ అవి ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి, బిజినెస్ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ దేర్ ఫోర్ ఎంప్లాయ్మెంట్. బిజినెస్ యాక్టివిటీ ఎఫెక్ట్ అయితే ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. విత్ ది గ్లోబల్ ఎకానమీ లింపింగ్ అవుట్ ఆఫ్ ద కోవిడ్-19 రిసెషన్ సినారియో. కోవిడ్-19 రిసెషన్ ద్వారా వచ్చిన ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పుడిప్పుడే కుంటుకుంటూ లింపింగ్ అంటే కుంపుకుంటూ ఇప్పుడే బయటకు వస్తుంది గ్లోబల్ ఎకానమీ. ఏ యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ వుడ్ రిప్రజెంట్ ఏ షాక్ టు ది ఫినాన్షియల్ సిస్టమ్ and a still fragile recovery across many economies may be compromised. సో ఈ టైంలో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ అనేది జరిగితే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ షాక్ టు ది ఫినాన్షియల్ సిస్టమ్కి ఒక షాక్ లాగా, ఒక షాక్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంటే అయితే ఇంకా మిగిలిన దేశాలు ఎలా ఉంటాయని భయం వస్తుంది. అండ్ స్టిల్ ఫ్రెజైల్ రికవరీ అక్రాస్ మెనీ ఎకానమీస్ మే బీ కాంప్రమైజ్డ్. ఇంక వివిధ ఎకానమీస్లో రికవరీ ఇంక ఇప్పుడిప్పుడే ఫ్రెజైల్గా ఉంది, స్ట్రాంగ్గా లేదు. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్, అది కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే అమెరికాలో ఏదైనా జరిగితే ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ప్రభావం పడుతుంది. మ్యాటర్స్ కుడ్ వర్సన్ ఇఫ్ ద యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ గోస్ ఇన్ టు ఇట్స్ 22nd షట్డౌన్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఫర్లోడ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టెంపరీగా సస్పెండ్ చేయడం. అంటే ఎకనామిక్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేక టెంపరీగా వాళ్ళని సస్పెండ్ చేసి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి వస్తే దాన్ని ఫర్లో అంటారన్నమాట. సో ఫర్లోకి 2-3 మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మీనింగ్ ఇది. ఇలా గవర్నమెంట్ షట్ డౌన్ చేసి ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వస్తే మ్యాటర్స్ ఇంకా వర్సెన్ అవ్వచ్చు. In an attempt to coax lawmakers into cooperation and hammer out an agreement to raise or suspend the debt ceiling, the White House put out its calculations of the damage that would result. 8.3 million jobs lost, 6.1% in annualized growth, డ్రాప్ ఇన్ యాన్యువలైజ్డ్ గ్రోత్ ఆఫ్ రియల్ జీడిపి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అట్ 5%. ఒకవైపు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ? కాంగ్రెస్కి వైట్ హౌస్ అంటే అధ్యక్షుడి భవనం, కాంగ్రెస్ అంటే ఇప్పుడు పార్లమెంట్, మనకి పార్లమెంట్ లాగా అనమాట. సో వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం వైట్ హౌస్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. మీరు కోఆపరేట్ చేసి డెట్ సీలింగ్ పెంచడానికి అప్రూవల్ ఇవ్వకపోతే ఎలాంటి ప్రభావం వస్తుందో చూడండి. 8.3 మిలియన్ జాబ్స్, మనం 83 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. మనకి రియల్ జీడిపిలో 6.1% గ్రోత్లో డ్రాప్ కనిపించే అవకాశం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5%కి పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు అప్రూవల్ ఇవ్వకపోతే అని చెప్పేసి వైట్ హౌస్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. At the heart of this fiscal quagmire is a lack of bipartisan consensus on how to avoid repeating cycles of national economic stress stemming from the debt ceiling itself. అసలు బేసికల్గా అంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసేసుకొని
ఎకానమీని చెడగొట్టేస్తాయనే ఉద్దేశంతో డెట్ సీలింగ్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ డెట్ సీలింగ్ పెట్టడం వల్ల ఎకనామిక్ క్రైసిస్లు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ డెట్ సీలింగ్ నుంచి వస్తున్న ఎకనామిక్ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే ఈ రిపీటెడ్గా జరుగుతున్న దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయంలో రెండు పార్టీలకి మధ్యలో కన్సెన్సస్, ఏకాభిప్రాయం అనేది లేదు. ఏకాభిప్రాయం అనేది లేకపోవడమే ప్రజెంట్ ఉన్న ఫిస్కల్ క్వాగ్మేర్కి కారణం. క్వాగ్మేర్ అంటే మీరు ఎప్పుడైనా అడవిలో కానీ ఎక్కడైనా నడుస్తున్నప్పుడు బురదగా ఉన్న దాంట్లో జారి కాలు పెట్టేస్తాం, దాంట్లోంచి బయటికి రాలేము. అర్థమవుతుందా? బాగా బురదగా ఉంటుంది, స్టిక్కీగా స్పాంజీగా ఉంటుంది, కాలు దిగిపోతుంది. చూస్తే బయటికి నార్మల్గా ఉంటుంది, కాల్ పెడితే దిగిపోతాం, బయటికి రావడం కష్టం అవుతుంది. అలాంటి దాన్ని క్వాగ్మేర్ అంటారు. సో ఇక్కడ ఫిస్కల్ క్వాగ్మేర్ అంటే ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ హార్డ్ టు ఎస్కేప్ అని, అంటే బయటపడడం కష్టమయ్యే ఒక సిచ్యువేషన్ మనం క్వాగ్మేర్ అంటారనమాట. ఫిస్కల్ అంటే మనీకి సంబంధించిన అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ బైపార్టిసన్ కన్సెన్సస్, అండ్ రెండు పార్టీలకి ఏకాభిప్రాయం లేకపోవడం. ఈ విషయంలో ఈ డెట్ సీలింగ్ వల్ల వచ్చే ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు డెట్ సీలింగ్ అనేది ఉంచాలా తీసేయాలా అనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. సమ్ అనలిస్ట్స్ అబ్జర్వ్ దట్ ద సీలింగ్ ఈజ్ ఎ యూస్ఫుల్ డివైస్. కొంతమంది ఏమంటున్నారంటే సీలింగ్ అనేది ఉండాలి, అదొక యూస్ఫుల్ డివైస్ ఫర్ ద యూఎస్ గవర్నమెంట్ టు టై ఇట్స్ ఓన్ హ్యాండ్స్, తన చేతులు కట్టడానికి. అంటే ఇప్పుడు ఎంత అప్పు తీసుకోవచ్చు అనే విషయంలో లిమిట్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇండియాలో కూడా we have something called FRBM, Fiscal Responsibility and Budget Management Act. సో అదేంటంటే జీడీపీలో పలానా పర్సెంటేజ్ మించి అప్పు తీసుకోకూడదు, తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లోనే తీసుకోవాలని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాగే అమెరికాలో కూడా డెట్ సీలింగ్ అనేది పెట్టారు. అది ఉంటేనే గవర్నమెంట్ చేతులు మనం కట్టినట్టు ఉంటుంది. సబ్మిట్ టు ఏ క్రెడిబుల్ కమిట్మెంట్ టు లిమిట్ పబ్లిక్ స్పెండింగ్ని క్రెడిబుల్గా పద్ధతి కంటే వేస్టేజ్ లేకుండా అవసరమైన దానికే ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఇట్ రిక్వెస్ట్ లెజిస్లేటివ్ కన్సెంట్, ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకోవాలంటే లెజిస్లేచర్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. సో కన్సెంట్ తీసుకోవాలంటే, అప్రూవల్ తీసుకోవాలంటే మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి, ఎందుకు మీకు ఎక్స్ట్రా మనీ కావాలి, ఎందువల్ల కావాలి, ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అండ్ విత్ ఇట్ సమ్ కాంగ్రెషనల్ ఓవర్సైట్ అథారిటీ, దానివల్ల కాంగ్రెస్కి ఓవర్సైట్ అంటే ఏంటి, పర్యవేక్షించే అథారిటీ కూడా లభిస్తుంది. సో ఎప్పుడైనా సరే మనల్ని ఒకరు పర్యవేక్షిస్తుంటే మనం సరిగ్గా చేస్తున్నామా లేదని చెప్పి జాగ్రత్తగా చేసే పరిస్థితి ఉంటుంది, రెస్పాన్సిబుల్గా ఉండే పరిస్థితి వస్తుందన్నమాట. అందువల్ల డెట్ సీలింగ్ అనేది ఉండాలి. లేకపోతే మన వైట్ హౌస్ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసే అవకాశం, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసే అవకాశం ఉంటుందనేది కొంతమంది వాదన. ఇంకొంతమంది ఏమంటారంటే అదర్స్ ఆర్గ్యూ దట్ సీలింగ్ ఈజ్ అన్ యాంటిక్వేటెడ్ మెకానిజం. యాంటిక్వేటెడ్ అంటే ఎప్పుడో పురాతన కాలం నాటిది, ఇది పురాతన కాలం నాటి మెకానిజం. ఇది ఇప్పటికీ అప్పుడెప్పుడో పరిస్థితి ఉండకూడదు, ఇప్పుడు ఈ టైంలో ఇది ఉండకూడదు. సో ఉండకూడదు అనేది కొంతమంది వాదన. మెకానిజం దట్ ప్లేసెస్ అన్వారెంటెడ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ రాబస్ట్ ఫిస్కల్ పాలసీ పైన, ప్రభుత్వం యొక్క ద్రవ్య విధానం పైన, లేనిపోని కోశ విధానం పైన లేనిపోని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది దీన్ని, ఇంక్లూడింగ్ ఆన్ ద నీడ్ టు మీట్ ప్రీవియస్లీ లెజిస్లేటెడ్ ఫిస్కల్ ఆబ్లిగేషన్స్. అంటే ఇంతకుముందు మనం అప్రూవల్ తీసుకొని కొన్ని అప్పులు తీసుకొని ఉంటాం, ఆ అప్పులపైన ఇప్పుడు వడ్డీ కట్టాలి కదా, ఆ అప్పులు మళ్ళీ అసలు చెల్లించాల్సిన టైం వస్తుంది కదా, అవి తీర్చడానికి కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి ఇది క్రియేట్ చేస్తుంది ఈ అనవసరమైన లిమిట్స్ పెట్టడం వల్ల అని అంటుంది. Either way, the deeper reason to worry about the debt ceiling bringing the economy to the precipice of default every few years is that the ceiling readily serves as a political tool for the party not in control of the White House to gain leverage over the fiscal priorities of the administration and hobble its plan to deliver on campaign promises. Very interesting sentence amma chudandi. So basically ga deeper reason to worry about debt ceiling vishayamlo మనం worry అవ్వాల్సిన deeper reason ఏంటి, about the debt ceiling bringing the economy to the precipice of default every few years. ప్రెసిపైస్ అంటే అర్థం ఏంటంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్. మామూలుగా ప్రెసిపైస్ అంటే మీనింగ్ ఇప్పుడు ఏదైనా కొండ కానీ పర్వతం కానీ దీన్ని ప్రెసిపైస్ అంటారు. ద స్టీప్ సైడ్ ఆఫ్ ఎ మౌంటైన్ ఆర్ ఎ క్లిఫ్ ఈస్ కాల్డ్ ప్రెసిపైస్. అండ్ ఇక్కడికి వచ్చామంటే ఏంటి, డేంజరస్, జారిపోతాము, జాగ్రత్తగా ఉండాలని అర్థం. సో బేసికల్గా ప్రెసిపైస్ ఆఫ్ డిఫాల్ట్కి అంటే ఏమాత్రం స్టెప్ దాగినా డిఫాల్ట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి సిచ్యువేషన్ రిపీట్ అవుతూ ఉంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే బేసికల్గా ఈ సీలింగ్ అనేది ఒక పొలిటికల్ టూల్గా ఉపయోగపడుతుంది. ఎవరికి, ఏ పార్టీ అయితే అధికారంలో లేదో, అంటే ఇప్పుడు ఏది రిపబ్లికన్ పార్టీ ఈ టైంలో, నెక్స్ట్ టైం రిపబ్లికన్ అధ్యక్షుడు ఉండొచ్చు, డెమోక్రాట్స్ ఇక్కడ కాంగ్రెస్లో మెజారిటీ ఉండొచ్చు. సో అధికారంలో లేని వాళ్ళకి ఇది ఒక పొలిటికల్ టూల్లా ఉపయోగపడుతుంది. దాన్ని రాజకీయపరమైన టూల్లా ఉపయోగిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే టు గెయిన్ లివరేజ్ అంటే ఇక్కడ కంట్రోల్ అనే మీనింగ్, ఓవర్ ద ఫిస్కల్ ప్రయారిటీస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రయారిటీస్ పైన వీళ్ళు కంట్రోల్ పొందుతున్నారు. అంటే వాళ్ళు ఎవరికి ఎంత ఫండ్స్ కేటాయించాలి, ఏ స్కీమ్స్ తేవాలి, సోషల్ వెల్ఫేర్ ఏం చేయాలి, వాళ్ళకి ఏవో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. వాటిపైన వీళ్ళు కంట్రోల్ పొందడానికి దీని ఒక పొలిటికల్ టూల్గా ఉపయోగిస్తున్నారు.
అండ్ హాబుల్ ఇట్స్ ప్లాన్. హాబుల్ అంటే మీనింగ్ మీకు 2-3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి అన్స్టడీగా మూవ్ అవ్వడం, హాబుల్ అవుతున్నారంటే వాక్ అన్స్టడీలీ అనే మీనింగ్ ఒకటి. రెండో మీనింగ్ ఏంటి అంటే హాబుల్ ఇట్స్ ప్లాన్ టు డెలివర్ ఆన్ క్యాంపెయిన్ ప్రామిసెస్. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏవైతే ప్రామిస్ చేశారో అవి డెలివర్ చేసే వాళ్ళ ప్లాన్స్ని కట్టేయడం. ఇప్పుడు ఒక గుర్రం ఉందనుకోండి, గుర్రం యొక్క కాళ్ళని కట్టేస్తారు కదలనేయకుండా, దాన్ని హాబ్లింగ్ అంటాం. సో హాబుల్కి 2 మీనింగ్స్, ఒకటి అన్స్టడీగా నడవడం, రెండోది కాళ్ళని కట్టేయడం. అంటే వీళ్ళ కాళ్ళు కట్టేసినట్టు, అంటే ఎలక్షన్ ప్రామిసెస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయనీయకుండా వాళ్ళ కాళ్ళని కట్టేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అంటే సీలింగ్ పెంచడానికి ఛాన్స్ ఇవ్వలేదనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో డబ్బులు లేక స్పెండింగ్ కంప్లీట్గా కట్ చేస్తారు. స్పెండింగ్ కంప్లీట్గా కట్ చేస్తే ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేరు. లేదా ఇప్పుడు రిపబ్లికన్స్ ఏమంటున్నారంటే మేము ఒప్పుకుంటాం, కాకపోతే మీరు స్పెండింగ్ కట్స్కి యాక్సెప్ట్ చేయాలి, అంటే మీరు ఇంత అమౌంట్ మీరు స్పెండింగ్ అనుకున్న ప్లాన్ స్పెండింగ్ తగ్గించుకోవాలని చెప్పి రూల్ పెడుతున్నారు. ఎలాగైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీని ఇబ్బంది పెడుతున్నట్టు అనమాట. ఏ మేజర్ డెట్ పేమెంట్ ఈస్ డ్యూ ఆన్ June 15th. ఇమీడియట్గా June 15th పెద్ద డెట్ పేమెంట్ డ్యూ ఉంది. ద గవర్నమెంట్ కుడ్ మేక్ డూ విత్ ద ఎవర్ స్ట్రింకింగ్ ఫిస్కల్ విగిల్ రూమ్ అంటిల్ దెన్. అప్పటి వరకు ఏదో రకంగా మేనేజ్ చేస్తుంది. మేక్ డూ అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్, నీ దగ్గర ఉన్నదాంతో ఎలాగోలా మేనేజ్ చేయడాన్ని మేక్ డూ అంటాం. మేక్ డూ విత్ అంటే అర్థం ఏంటి, టు మేనేజ్ విత్ వాట్ ఎవర్ లిటిల్ యూ హ్యావ్, నీ దగ్గర ఉన్నదాంతో మెల్లగా మేనేజ్ చేసేసుకోవడాన్ని మేక్ డూ విత్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎవర్ స్ట్రింకింగ్ అంటే రోజుకి కుచించుకుపోతున్న. ఫిస్కల్ విగిల్ రూమ్ అంటే ఆర్థికపరమైన స్పేస్ అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ టు వాట్ ఎవర్ యూ వాంట్. ఇఫ్ యూ హ్యావ్ లిమిటెడ్ ఫండ్స్ యూ హ్యావ్ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. అర్థమవుతుందా? సో మనీ తగ్గిపోయే కొద్దీ నీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. అది మీనింగ్ అక్కడ. ఫిస్కల్ విగిల్ రూమ్ రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు? ఫండ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. 15th వరకు ఎలాగోలా ప్రభుత్వం మేనేజ్ చేసుకోగలుగుతుంది అని చెప్తున్నారు. హౌఎవర్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ Kevin McCarthy, a Republican, would be wise to realize that putting partisan goals and personal popularity ahead of the greater good will not be something that the American middle class will forgive easily in 2024 presidential elections. సో రిపబ్లికన్ పార్టీ స్పీకర్ ఏం అర్థం చేసుకోవాలి? తన పార్టీ యొక్క గోలు, తన ఓన్ పాపులారిటీకి తను ప్రయారిటీ ఇస్తున్నారు. గ్రేటర్ పబ్లిక్ గుడ్ కంటే వీటికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఈ క్షణానికి మీరు డెమోక్రాటిక్ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అమెరికన్ మిడిల్ క్లాస్ దీన్ని మర్చిపోదు. దీనివల్ల ఎన్నో ఉద్యోగాలు పోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగవచ్చు, ప్రజా జీవితం చిన్న భిన్నం కావచ్చు. దీన్ని గుర్తుపెట్టుకున్నారంటే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ రిపబ్లికన్ పార్టీ దెబ్బతినే పరిస్థితి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇఫ్ దిస్ బ్రింక్మెన్షిప్ ఎండ్స్ అప్ కాజింగ్ ఎ పెయిన్ఫుల్లీ ఇంట్రాక్టబుల్ ఎకనామిక్ క్రైసిస్. ఇంట్రాక్టబుల్ అంటే తిరిగి వెనక్కి తీసుకురాలేని, అంటే దాని నుంచి బయట పడాలేని అని అర్థం. బయట పడలేని, వెనక్కి తీసుకురాలేని అనే మీనింగ్ మనకు వస్తుంది. హార్డ్ టు కంట్రోల్ ఆర్ డీల్ విత్ అంటే మనం డీల్ చేయడం కష్టమైన, చాలా కష్టమైన ఎకనామిక్ క్రైసిస్కి ఇది దారి తీస్తే, ఈ బ్రింక్మెన్షిప్ అనేది అటువంటి ఎకనామిక్ క్రైసిస్కి దారి తీస్తే మిడిల్ క్లాస్ దాన్ని మర్చిపోదు, గుర్తుపెట్టుకుంటుంది. ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీకి లెసన్ నేర్పిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అది ఆ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే 1 June నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో శ్రీకాకుళంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ మనకి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండింటిలో కూడా లాంచ్ చేసాము. ఈఎంఐ ఆప్షన్ ఉంది. యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆల్సో. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.